సమావేశ మందిరంలో కౌన్సిల్ సమావేశం చైర్మన్ పెంట రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతిపక్ష నాయకుడు రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇతరులు లేఅవుట్ కింద మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసిన స్థలాలను కాపాడవలసిన బాధ్యత పాలకవర్గంపై అధికారులపై ఉందని అన్నారు. ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో వాటిని గుర్తించాలని కోరారు. షిరిడి సాయిబాబా ఆలయం రోడ్లో ట్రాన్స్ఫార్మర్ రహదారికి అడ్డంగా ఉండడం వల్ల ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్లతో పాటు కరెంటు స్తంభాలను సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేయవలసిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన అన్నారు. గతంలో అభివృద్ధి విషయంలో తాను ప్రతిపాదించిన పనులను ఎజెండాలో పెట్టలేదని ఆయన అధికారులను నిలదీశారు. ప్రభుత్వ స్థలాలను భావి తరాల వారికి అందించవలసిన గురుతరమైన బాధ్యత మనపై ఉందని టీఆర్ఎస్ సభ్యుడు గాదె సత్యం అన్నారు. చెరువు కాల్వలు పక్కన బఫర్ జోన్ ఎంత దూరంలో ఉంటుందో అధికారులు ఖచ్చితమైన మార్గదర్శకాలు తెలియజేయవలసిన అవసరం ఉందని టీఆర్ఎస్ సభ్యుడు సుదుమల్ల హరికృష్ణ అన్నారు. సభ్యుల అభిప్రాయాలను ఆలకించిన మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య మాట్లాడుతూ లేఅవుట్ స్థలాలను తప్పకుండా కాపాడతామని భరోసా ఇచ్చారు. స్థలాలను గుర్తించి వాటికి గోడలు నిర్మించడమా లేక ఇనుప కంచెలు నిర్మించడమా అనేది పలువురు సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పట్టణ అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని ఆయన తెలిపారు. అయితే సమావేశం ఆదరాబాదరాగా ముగించడం పట్ల ప్రతిపక్ష పార్టీ సభ్యులు కొంత అసహనం వ్యక్తం చేశారు. మళ్ళీ ఆ ల్యాండ్ మనకు వస్తే మన మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని ఫెన్సింగ్ పెట్టి మన కంట్రోల్కి తీసుకోవచ్చు కదా. ఇది 5 ఎకరాలు 7 ఎకరాలు అప్పుడు ఇచ్చినారు. దాన్ని మళ్ళీ మనం ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడి ఆ భూమిని మన మున్సిపల్కు హ్యాండ్ ఓవర్ చేసే విధంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి తీసుకొని మీరన్నట్టు మున్సిపల్కు రాబోయే రోజుల్లో టౌన్ డెవలప్మెంట్ అయితే కనుక ఎక్కడ కూడా ల్యాండ్ దొరికే పరిస్థితులే అది మన మున్సిపాలిటీ ఉంచుకునే విధంగా బౌండరీస్ ఫిక్స్ చేసుకొని సేఫ్టీ వాళ్ళ లేకుంటే పెన్షన్గా ఏర్పాటు చేసుకుంటాం. అంతేకాకుండా ఏదైతే ఉన్నాయో అంటే మున్సిపల్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ పెద్దవి అయితేనేమో ఫినిషింగ్, చిన్నవి అయితే ప్రహరీ కూడా పెట్టాలనేది ఒక ఆలోచనగా మనం చెప్పినాం. అందరు కౌన్సిల్ తీర్మానం కూడా చేసినాం. అవసరం అంటే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మన భూములు అయితే ఎక్కడైతే ఆఫ్ అయినాయో అవి కూడా మనం స్వాధీనం చేసుకోవాలనే ఏదైతే మన కౌన్సిల్ లక్ష్యం ఉన్నదో రాబోయే తరాలకి ఇలా మనం అవే కాబట్టి ఆ భూములను కాపాడాల్సిన బాధ్యత మన కౌన్సిల్ పైన ఉన్నది. కాబట్టి గౌరవ కౌన్సిలర్ గారు చెప్పినట్టు డెఫినెట్లీగా ఇలా ఏ ఏరియా 4 మూలలు ఎక్కడ కూడా గవర్నమెంట్ జాగా కానీ మున్సిపల్ జాగా కానీ ఒక గజం కూడా మన పీరియడ్లో పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. దయచేసి దానిపైన ఇమీడియట్లీ గౌరవ చైర్మన్ గారు, గౌరవ కమిషనర్ గారు, ఆఫీసర్స్, గౌరవ కౌన్సిల్ అందరూ సహకరించి దాన్ని పూర్తి స్థాయిలో మనం ఈ నెలలో కూడా ఎంతో కొంతకి 4కి ఫినిషింగ్ చేసినాం అనే విధంగా నెక్స్ట్ మీటింగ్లో చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. To procure all the government lands from the revenue department and protect them అని మనకి ఇచ్చినారు. 2018లో కూడా ఒకసారి లెటర్ రాయడం జరిగింది. అప్పుడు వెంకన్న గారు కమిషనర్ ఉండే రెవెన్యూ డిపార్ట్మెంట్ లెటర్ రాసి మాకు ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అలా ఐడెంటిఫై చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయమని రాసినాం. కానీ 4 సంవత్సరాలైనా మరి అక్కడ నుంచి ఏం రెస్పాన్స్ అయితే రాలేదు. పోయిన బడ్జెట్ మీటింగ్లో కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మరి ఆవిడ కూడా నేను చేస్తానన్నా మరి ఆవిడ కూడా ఇంతవరకు ఏం చేయలేదు. కాబట్టి కొద్దిగా ఈ విషయంలో మనం ఇంట్రెస్ట్ తీసుకోరు. ఎందుకంటే యాక్ట్ ప్రకారం మన డ్యూటీ యాజ్ వెల్ యాజ్ మన టౌన్ కూడా అది అవసరం కాబట్టి, ప్రజలకు అవసరం కాబట్టి కొంచెం దీని మీద చైర్మన్ గారు ప్రత్యేక దృష్టి పెడితే తొందరగా అయిపోద్ది అనేది నా అభిప్రాయం. చైర్మన్ గారు మనం దీని మీద మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్ అయింది. ప్రతి గజం కూడా ఒక సెంటు భూమి కూడా లక్షల రూపాయలు విలువ చేస్తుంది కనుక మున్సిపల్ పార్కులు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రభుత్వ స్థలాలు ఏదున్నా ఖచ్చితంగా మనం ఒక దీని మీద నేను నాతో పాటు ఒక 4-5 బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో కమిటీ వేసుకుంటాం. ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులను కూడా మనం సంప్రదించడానికి ఇట్లా మనం అని మర్చిపోతున్నాం. అందుకని అట్లా కాకుండా దీనికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మనం అందరం ఒక 4-5 దాని మీద రెవెన్యూ వాళ్ళను, మున్సిపల్ వాళ్ళను కోఆర్డినేట్ చేసి మొత్తం మన ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఉంటే ఏ విధంగా మనం ప్రొటెక్షన్ చేసుకోవాలనేది ఆ కమిటీ నిర్ణయించుకున్నాము. తొందరగా మరి రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ ఒక ఇంట్రెస్ట్ ఉన్న ఒక 4-5 దీని మీద బాధ్యత తీసుకుంటాం. ఏ ఒక్కడో కాకుండా ఒక చైర్మన్ కాకుండా దీని మీద రెవెన్యూ మీద ఐడియా ఉన్న ఒక 3-4 తీసుకొని మనం ఒక కమిటీ వేసుకొని దాన్ని ముందుకు
మాతో పాటు సహకరించారు పలాని లాండ్స్ ఉన్నాయి కానీ ఆందోళన అన్నారు ఒక సందర్భం. మనం ఒక లిస్టు పట్టుకొని మనకు కబ్జా గురవుతున్న సందర్భం ఎంత దూరం మనం బొబ్బర్చాలని ఒకసారి ఇరిగేషన్ వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకు కూడా మనం ఇలా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ కూడా మంచిర్యాల పట్టణం చూస్తున్న వర్షాలు వచ్చినప్పుడు మనం పడుతున్న నాలుగు కాబట్టి దాని విస్తారం ఉంటేనే మనం వాటి కూడా మరి వారి ఇబ్బంది ఏందో నాకు అర్థం కాలేదు. వారు కూడా చెప్తే అందరికి తెలుస్తుంది. ఆల్రెడీ మనం ఏం చేసినామంటే సార్ మనం అక్కడ జియో వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇరిగేషన్ మన రెవెన్యూ సెక్షన్ వాళ్ళకు లెటర్స్ పెట్టినాం సార్. లెటర్స్ పెట్టి FTL ఎక్కడ వరకు వస్తుందో డిమార్కేషన్ చేయమన్నాము. ఆ తర్వాత కూడా మళ్ళీ రిమైండర్స్ ఇచ్చినాం సార్. రిమైండర్స్ ఇస్తున్నాం పోతున్నాం కానీ వాళ్ళు ఇప్పటివరకు ఇంకోటి అదొకటి తోలవాగు రాళ్ళవాగు కూడా బఫర్ జోన్స్ వాళ్ళ బౌండరీ పెడితే ఆ బౌండరీ నుంచి మనం 9 మీటర్ల 10 మీటర్ల ఎంత అనేది మనం బఫర్ జోన్లు అవన్నీ కూడా డిమార్కేషన్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా పెడతాం సార్. వాళ్ళ నుంచి ఎక్కువ రెస్పాన్స్ అయితే ఇస్తలేదు సార్. వాళ్ళు సంవత్సరం నడైపోయారు. మరి 2 టౌన్లో మీరు ఇచ్చిన ఆ తిలక్ నగర్ ఏరియా ఒకటి అంటే అదొక్కటే ఈ సర్వే నెంబర్లో ఉన్నాయా మాస్టర్ ప్లాన్లో ఉన్నాయా? అసలు విడతల వారికి అన్ని మంచిర్యాల పట్టణం 2 టౌన్ 1 టౌన్ అని ఏం లేదు. పూర్తి స్థాయిలో మంచిర్యాల పట్టణమే అన్ని రోడ్లు పెట్టడానికి కౌన్సిల్ సభ్యులు కానీ చైర్మన్ కానీ గౌరవ సభ్యులు దాని ఏమాత్రం డౌట్ లేదు సార్. మాజీ గారికి కూడా ఒక నిమిషం మాట్లాడే అవకాశం వచ్చింది. ఒక నిమిషం అడిగితే కూడా మాట్లాడతారు. ఈ లోపల ఒక్క నిమిషం గారు మాజీద్ గారు ఒక్క నిమిషం ఫస్ట్ మీకే అవకాశం మాజీ కూర్చో ఒక్క నిమిషం. స్పీచ్ గౌరవ ఎమ్మెల్యే గారు నాయకత్వం పోటీ చేస్తున్నాను చెప్తా. ఇప్పటికీ మన కౌన్సిల్ వచ్చినప్పటి నుంచి నీకు ఎమ్మెల్యే గారు టికెట్ వేయలేదు పదే చెప్పడం కొంచెం అంత భావ్యంగా లేదు. ఎన్నిసార్లు వచ్చారు? ఇప్పటికి 2 సార్లు అన్నారు కదా, అదే తప్పుకుంటారు కదా. 3వసారి అనకుండా ప్రయత్నం చేయాలి. అలాంటి బయట మాట్లాడాలంటే వేరే వ్యక్తుల గురించి మాట్లాడాలంటే సభ సంప్రదాయం కాబట్టి అది మాట్లాడాల్సుకొని దయచేసి తను చెప్పినాక ఎజెండా కానీ వేరే మాట్లాడితే ఇక వేరే ఉంటుంది. వ్యక్తిని ఎమ్మెల్యే గారు ఒక్క మాట రిజల్ట్ రాగానే సత్యంగా మాట అన్నారు. లేని వ్యక్తుల గురించి మన పేరు తీసుకోవాలి అన్నారా? ఎమ్మెల్యే గారికి తెలియదు. ఎమ్మెల్యే గారి టికెట్ ఎలా ప్రతి ఐటమ్ మీద ప్రతి వ్యక్తి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒక్కరే మాట్లాడాలనే రూల్ ఎక్కడ ఉండదు. ఆ ఐటమ్ తీసుకొచ్చింది ఎందుకు? దీని మీద సభ్యులు ఎవరన్నా వాళ్ళ అభిప్రాయం చెప్పని అన్నారు. అంతేగాని ఒక ఐటమ్ మాట్లాడి సభ్యులు మొత్తం ఎజెండాని యాక్సెప్ట్ చేయాలనేది రూల్ కాదు, పద్ధతి కాదు. అది వారికి బాగా తెలుసు. అయినా కానీ వారు ఎందుకన్నారో వారికి వదిలేస్తున్నాను. నేను మాట్లాడుతున్నాడు మీరు చెప్పారు కాబట్టి నువ్వు అన్నమాట. నేను మాట్లాడుతున్న సందర్భంలో మీరు నన్ను కూర్చోవాలి అన్నారు కాబట్టి మీకు చెప్పి ఎన్నిసార్లు మీరు లేచి మాట్లాడుతున్నాను. మీతో మాట్లాడుతున్నాను.